తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, స్థానిక ఎన్నికల నిర్వహణ, కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెట్టే అంశాలపై చర్చిస్తున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది. Last 2 minutes. You in the court right 9.8 lakhs and 9.80 lakhs. కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము. మెయిన్ 2 days అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. అటు తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని పిటిషన్లో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు యూరియా అంశంపై బీఆర్ఎస్ నిరసన ర్యాలీ చేపట్టింది. అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. నిరసన చేపట్టిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, చెప్పండి. ఒకవైపున నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది వ్యవసాయ శాఖ కార్యాలయం వరకు, మరొక వైపున పోలీసులు కొంతమందిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు కదా, ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులేమో ఇటు యూరియా పైన ఆందోళన చేస్తూ, మరొక వైపు ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద నివేదిక పైన అసెంబ్లీలో చర్చించకుండా అడ్డుకోవాలని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తూ మొదటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలను వాడివేడిగా మార్చినటువంటి నేపథ్యంలో, అదే సమయంలో ప్రభుత్వం కూడా అంతే వేగంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చించేందుకు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ఒకంత హాట్గా జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజే మొదటి రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాప తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా కూడా దానిపైన ప్రసంగించిన తర్వాత అసెంబ్లీ ఏకగ్రీవంగా సంతాపాన్ని తెలుపుతూ తీర్మానం చేసింది. సో సిట్టింగ్ సభ్యులు ఎవరైనా మృతి చెందినప్పుడు ఏది కూడా బిజినెస్ ఉండకుండా కేవలం సంతాప తీర్మానానికే సభలు పరిమితమవుతాయి. ఆ మేరకు అసెంబ్లీ ఈరోజు దానికి మాత్రమే పరిమితమైంది. కానీ ఆ సమావేశానికి ముందు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఒక సమావేశానికి ముందు గన్ పార్కుకు వెళ్ళి అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. వీ వాంట్ ప్రజలకి యూరియా అందించాలి, రైతులకు యూరియా కొరత లేకుండా యూరియా సమస్యను తీర్చాలి అని చెప్పి గణపతి పప్ప మోరియా వీ వాంట్ యూరియా అనేటువంటి నినాదాలతో అక్కడ కాసేపు నిరసన తెలియజేశారు. ఆ తర్వాత ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ లాబీల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
నినాదాలు చేశారు. ఇటు యూరియా సమస్యను తీర్చాలని చెప్పి నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అటు కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ కూడా నిరసన తెలిపారు. అక్కడ వ్యవసాయ శాఖ అధికారులను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. రైతులకు యూరియా సమస్య లేకుండా వారి ఇబ్బందులను తొలగించాలని చెప్పి వారిని కలిశారు. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారిని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మెరుపు ధర్నాకి సచివాలయం ముంగట మెరుపు ధర్నాకి దిగారు. కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో ఇక్కడ సచివాలయము సౌత్ ఈస్ట్ గేట్ ఎదుట ఆందోళనకి దిగారు, మెరుపు ధర్నాకి దిగారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో ఇక్కడ కూడా అప్రమత్తమైనటువంటి పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి బయటికి పంపించారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆందోళన కొనసాగుతుండగా మరొక వైపు ఇప్పుడు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చిస్తూ ఉన్నారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా 42% రిజర్వేషన్ని ఏ విధంగా స్థానిక సంస్థల్లో అమలు చేయాలి అనేటువంటి దానిపైన ఒక నిర్ణయాన్ని అయితే ఈరోజు తీసుకునేటువంటి అవకాశం ఉంది. పీసీసీ నియమించినటువంటి మంత్రుల కమిటీ ఇప్పటికే 3 ఆప్షన్లని కేబినెట్ ముందుకు పెట్టింది. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత 3 ఆప్షన్లని ఆ కేబినెట్ ముందు పెట్టింది. ఒకటి, జీవో ఇవ్వడం ద్వారా 42%కి సంబంధించి జీవో ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్ళడము. 2, పార్టీ పరంగా రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకు వెళ్ళడం. 3, 90 రోజుల్లో ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునేంత వరకు కూడా దీనిపైన వేచి చూడడం అనేటువంటి 3 ఆప్షన్లను పెట్టింది. అయితే దీనిలో ఒక ఆప్షన్ని నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. ఒక ఆప్షన్ని తీసుకొని దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగానైతే మనకున్నటువంటి సమాచారం మేరకు 42% రిజర్వేషన్కు సంబంధించినటువంటి దాని విషయంలో సభ జరగనటువంటి సమయంలో ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు సవరణ చేస్తూ అంటే 42 అది 23%కే అంటే 50% రిజర్వేషన్లు దాటకుండా అదొక సీలింగ్ విధించినటువంటి చట్టం అది. ఆ సెక్షన్ 285A అనేది. అయితే దానికి సవరణ చేయడం ద్వారా దానికి సవరణ కనుక చేసినట్లయితే ఆ సవరణ ద్వారా పెంచుకునేటువంటి వెసులుబాటు లభిస్తుంది అనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు సభ లైవ్లో ఉన్నటువంటి నేపథ్యంలో సభలో ఆ చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చి ఒక జీవోను తీసుకొచ్చి ఆ జీవో ద్వారా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు కూడా సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జీవో మేరకే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ తలంపుతో ప్రభుత్వం ఉంది. సో ఆ మేరకు ఈరోజు క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన కీలకంగా చర్చించబోతా ఉన్నారు. 9 గంటలకు ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా రేపు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనే చర్చించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు దాన్ని చర్చించకూడదని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు దాన్ని చర్చిస్తాము అనేటువంటి వాదంతో ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో రేపైతే అసెంబ్లీ సమావేశాలు ఒకంత హాట్గా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలున్నాయి.